నాచారం డివిజన్ లో సామాజిక కార్యకర్త భావన గౌడ్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో ఉప్పల్ ఇన్ఛార్జి మందమూల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమూల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనేక పథకాలు ప్రజా అభివృద్ధికి ఆకర్షితులై భావన గౌడ్ పార్టీలో చేరారని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం హెచ్ఎంటీ నగర్ డివిజన్ పరిధిలో సామాజిక కార్యకర్త భావన గౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం భావన గౌడ్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. మరి ఈ రోజు కాపురాకు స్టేడియం డ్రైనేజ్ సీసీ రోడ్డు ఇట్లా చూసుకుంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతుంది. దాంతోపాటు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు. మరి ఈరోజు ప్రజాపాలనగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు సన్నబియ్యం కార్యక్రమం తొందరలోనే ఇంకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలని అన్నీ కూడా మా కార్యకర్తలు ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకు సైనికుల్లాగా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో బీఆర్ఎస్ కార్యకర్తలను తినే దళిత బంధే కానీ బీసీ బంధుయే కానీ అట్లా కాకుండా ఇది ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమ పథకాలు చేపట్టినా అట్టడుగునున్న పేదలకు బడుగు బలహీన ప్రజలకు వాళ్ళకు అందే విధంగా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. మాది ఒకటే లక్ష్యం, ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో 16 డివిజన్లు ఉన్నాయో 16 కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కైవసం చేసుకోవడానికి మరి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారు మన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నగారు. ఎందుకంటే ఇవన్నీ చూసే ఆకర్షితాలైన ఇవన్నీ చూసి అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం అయింది ఈరోజు. ఎందుకంటే నాకు నచ్చి హృదయపూర్వకంగా నేను చేరుతున్నాను ఇంకా. ఎందుకంటే సమాజ సేవ నా ధ్యేయం. అదే కాంగ్రెస్ పార్టీకి పథకాలు తెచ్చింది ఇంతమందికి పేదలకి పెద్దలకి అందరికీ చేస్తుంది కాబట్టి నేను అది గమనించి ఈ పార్టీ అయితే నేను ప్రజలకి బాగా సేవ చేయగలుగుతా అనే భావంతో నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం అయింది. అదే మంచి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్నగారి దగ్గర పోయి పరమేశ్వర రెడ్డి అన్నగారి దగ్గర పోయి నేను అడిగి ఈ ప్రజలకి అంతో ఇంతో సహాయం చేద్దాం అని భావంతో నేను వచ్చాను. ఇలాగే పరమేశ్వర రెడ్డి గారు అంటే ఎంతో కష్టపడి ఎన్నో పథకాలు తెచ్చారు, అది నేను గమనించాను. అందుకే ఈ పార్టీలో రావడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఇట్లాంటి పథకాలు తీసుకురాలే. మన టీఆర్ఎస్ ఏళ్ళు పరిపాలించింది, ఏదన్నా తెచ్చిందా ఒక్కటైనా తేలేదు ప్రజలకి. నా యొక్క సేవాభావంతో నేను ఎన్నో పథకాలు తీసుకురావాలి. మన ప్రియతమ యంగ్ హీరో మన రేవంత్ రెడ్డి గారు చేసిన పథకాలను తీసుకొచ్చి అంతో ఎంతో ప్రజలకి సేవ చేద్దామని భావంతో వచ్చాను. పరమేశ్వర రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పరమేశ్వర రెడ్డి గారు ఈసారి